హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16 నుంచి ఏఆర్ రెహమాన్ గారు అవుట్, డిఎస్పి గారు ఇన్. మరోవైపు ఈ సినిమాలో ఓ క్యామియో రోల్, అందులో రణ్వీర్ కపూర్ చేస్తున్నారనే టాక్ వైరల్. ఇదిలా ఉంటే బాబీ డియోల్ ని విలన్ గా తీసుకున్నారని మరోపక్క ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్న న్యూస్. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నాయా? అయితే ఈ వీడియోలో చకాచక్ వీటికి సమాధానాలు ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, అవేంటో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరు వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లెక్క వెళ్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు జాన్వీ కపూర్ హీరోయిన్లుగా చేస్తున్న RC16 మూవీ శరవేగంగా జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఇందులో ఓ పవర్ఫుల్ పాత్ర కోసం ఆల్రెడీ కన్నడ సూపర్ స్టార్ శివన్న గారిని తీసుకున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక అలాగే ఈ సినిమాలో జగపతి బాబు గారు కూడా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు అఫీషియల్ గా వచ్చిన అనౌన్స్మెంట్ అయితే వీళ్ళు పేర్లు మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొన్ని న్యూస్లు చక్కర్లు కొడుతుంటే మరికొన్ని అప్డేట్స్ ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇంతకీ ఈ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ గారు అవుట్ అయ్యారా? దానికి రీప్లేస్మెంట్ గా మన డిఎస్పి గారిని తీసుకున్నారా అంటే దీనికి సంబంధించి మేకర్స్ ఇన్నాళ్ళు ఎటువంటి అప్డేట్ ని ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ఈ న్యూస్ అనేది రాంగ్ అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ గారు దీనికి సంబంధించి కొన్ని ట్యూన్ కూడా రెడీ చేశారట. అంతేకాదు ఫ్రెండ్స్, దానికి మించి ఈ సినిమాకు కావాల్సిన ప్రతి ఒక్క దీన్ని పర్ఫెక్ట్ గా చూసుకొని ఏఆర్ రెహమాన్ గారు తీర్చిదిద్దుతున్నారని క్లియర్ గా అయితే మూవీ టీమ్ నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ సినిమాలో ఒక క్యామియో రోల్ ఉండబోతుందట. ఇదైతే కన్ఫర్మ్ అయింది. అది కూడా ఏకంగా 5 నిమిషాలు ఉండబోతుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఆ క్యామియో రోల్ లో రణబీర్ కపూర్ గారిని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ వార్తల్లో కూడా ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. క్యామియో రోల్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో రణబీర్ కపూర్ గారు నటిస్తారా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇందులో ఓ బాలీవుడ్ హీరో అయితే బాగుంటుందని బుచ్చిబాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు కనుక చూసుకుంటే బాబీ డియోల్ ఈ సినిమాలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కొంతవరకు నిజమనే తెలుస్తోంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ గారిని తీసుకోబోతున్నట్లుగా మూవీ ట్యూబ్ నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ సినిమాలో బాబీ డియోల్ గారు నటిస్తారని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఒక పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇందులో మన రామ్ చరణ్ గారు సరికొత్తగా స్పోర్ట్స్ బాయ్ లా కనిపిస్తారని తెలుస్తోంది. ఎలాగైనా సరే ఈసారి బాక్స్ ఆఫీస్ కి గట్టిగా సమాధానం చెప్పాలని ఒకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చిరుతల కసిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎలాగైనా సరే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో హిట్ అందుకోవాలని బుచ్చిబాబు గారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరికంటే ముందుగా అన్ని క్వశ్చన్లకి అలాగే గేమ్ చేంజర్ కు వచ్చిన విమర్శలన్నిటికీ సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సో దీంతో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశానికి అంటేలా ఉన్నాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమాలో శివన్న గారు నటించబోతున్నారు. అయితే ఆయన క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో మెయిన్ అని తెలుస్తోంది. ఒక పక్క నుంచి చూసుకుంటే ఈ సినిమాలో మన రామ్ చరణ్ గారికి స్పోర్ట్స్ కోచర్ గా శివన్న గారు కనిపిస్తారనే న్యూస్ వైరల్ గా మారింది. ఇక విలన్ గా ఎవరుంటారు, వారి రేంజ్ ఏంటి, మన హీరో ఏ రేంజ్ లో చెరదేగుతాడు, అలాగే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎంతవరకు వచ్చాయి, హైదరాబాద్ లో సెట్స్ సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, వీటికి సంబంధించి అప్డేట్స్ కావాలంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.